రాకాసిలోయ. ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. కేశవుడు వింత జంతువునెక్కి కొండమీదికి పారిపోయాడు. అక్కడ ఒక గుహలో మాంత్రికుడొకడు కేశవుడికి కాలభైరవుడి విగ్రహాన్ని చూపించి దాని కన్నుల్లో అడవిలో జరుగుతున్న కోలాహలాన్ని కేశవుడు చూసేలా చేశాడు. మనిషి తల, గబ్బిలం రెక్కలు ఉన్న ఒక ఆకారం రాజభటులను తరుముతున్నట్టు కేశవుడికి కనిపించింది. ఆ తరువాత, వత్సా, కేశవా, చూసావా కాలభైరవుడి శక్తి సామర్థ్యాలు? ఇక నీ తండ్రికి ఇప్పట్లో రానున్న ప్రమాదం ఏమీ లేదు. రాజభటులు తిరిగి చూడకుండా బ్రహ్మపురం పారిపోతారు. నిన్ను, నీ ముసలి తండ్రిని కాపాడే భారం నాదని లోగడే నీకు అభయమిచ్చాను కదా. నీ భుజం మీద ఉన్న అంబుల పొదిని పక్కకు తొలగించు, సంశయ నివారణ చేసుకోవాలి అన్నాడు మాంత్రికుడు. అలా అనేసరికి కేశవుడికి మాంత్రికుడు మీద ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది. రాజభటుల కంటపడకుండా తన తండ్రిని అతడు కాపాడాడని కేశవుడు నమ్మాడు. ఆ కారణం వల్ల మాంత్రికుడు అడిగిందే తడవుగా అతడు భుజం మీద నుంచి అంబుల పొదిని పక్కకి లాగాడు. మాంత్రికుడు కేశవుడి భుజాన్ని కొద్దిసేపు కన్నార్పకుండా చూసి, ఆహాహా, వత్స, అదృష్టవంతుడివి. నీది అమోఘమైన జాతకం. భుజం మీద మహారాజు యోగాన్ని మోస్తూ ఈ లోకంలోకొచ్చావు అంటూ కేశవుడి వీపు చరిచి గుహ నుంచి బయటికెళ్లాడు. మాంత్రికుడికి అంత ఆనందాన్ని కలిగించిన విషయం ఏమిటో చూసేందుకు కేశవుడు తన భుజాన్ని ముందుకు వంచి పరీక్షించాడు. అక్కడ ఏ విధమైన పుట్టుమచ్చలు గాని ఇతర గుర్తులు గాని అతడికి కనిపించలేదు. తన కళ్లకు కనిపించని గుర్తులేవో మాంత్రికుడికి కనిపించి ఉండవచ్చని కేశవుడు అనుకుంటున్నంతలో మాంత్రికుడు ఏవో ఆకులను అరచేతిలో నలుపుతూ అక్కడికి వచ్చి, వత్స, ఆ పుట్టుమచ్చ నీ కంటికి కనబడేది కాదు. ఇదిగో ఈ ఆకు పసరు రాయని, నువ్వు కూడా దాన్ని చూడవచ్చు అంటూ పసరుని కేశవుడి భుజాలికి రాశాడు. పసరు తగలగానే కేశవుడి భుజం మీద పడగ విప్పిన నల్లపాము ఆకారం ఒకటి కనిపించింది. దాన్ని చూస్తూనే మాంత్రికుడు బ్రహ్మానందం పొంది, శిష్య కేశవ, ఇక మనకు వశం కాని శక్తి అంటూ ఏదీ లేదు. కాలభైరవుడు, ఆది భైరవుడు, ఉన్మత్త భైరవుడు అందరూ మన ఇంటి పాలేర్లు కాబోతున్నారు అని పెద్దగా మంత్రం జపిస్తూ కాలభైరవుడి విగ్రహం ముందు సాష్టాంగపడి చూస్తూ ఉండగానే ఉపాసన తన్మయత్వంలో కళ్ళు మూశాడు. కేశవుడు మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడేమో అని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కాని పావుగంట కాలం గడిచినా అతడిలో చలనం కనిపించలేదు. కేశవుడికి ఎందుకనో హఠాత్తుగా భయం కలిగింది. ఒకవేళ మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి చేయడానికి తెచ్చాడేమో అని అనుకున్నాడు. ఈ అనుమానం కలగ్గానే కేశవుడు అప్రయత్నంగా తన ఆయుధాల కోసం చూశాడు. కత్తి, విల్లంబులు గుహ వాకిలి దగ్గర అతడికి కనిపించాయి. కేశవుడు ఒక్క దూకున అక్కడికి వెళ్లి వాటిని తీసుకునేందుకు వంగాడు. అంతలో, ఆగు కేశవా, తొందరపడకు అన్న హెచ్చరిక అతడికి వినిపించింది. కేశవుడు తలెత్తి ముందుకు చూశాడు. ఎదురుగా దాదాపు 20 ఏళ్ల వయసు గల యువకుడొకడు నిలబడున్నాడు. నువ్వెవరివి? ఇక్కడికెలా వచ్చావు అన్నాడు కేశవుడు ఆశ్చర్యంగా. నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి. నేను ఎక్కడ్నించి రాలేదు, ఇక్కడే ఉంటాను అన్నాడు యువకుడు. ఎవరు బ్రహ్మదండి మాంత్రికుడు అని అడిగాడు కేశవుడు. ఓరి అమాయకుడా, ఆ మాత్రం అర్థం కాలేదా అంటూ యువకుడు కాలభైరవుడి విగ్రహం ముందు సొమ్మసిల్లిపడి ఉన్న మాంత్రికుణ్ణి చూపించాడు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు నువ్వు కనబడ్డంతో నేను కాస్త భయపడ్డాను సుమా అన్నాడు కేశవుడు కత్తిని, విల్లంబును తీసుకుంటూ. ఆ కాస్త భయపడ్డం కూడా మరిచిపోవాలి, లేకపోతే నువ్వు రానున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోగలవు అన్నాడు యువకుడు. ఏంటి, రానున్న ప్రమాదమా అని అడిగాడు కేశవుడు ఆశ్చర్యంగా. అతడికి వింత జంతువు తనకు కనబడిన నిమిషం నుంచి తను చిక్కుల్లో పడ్డానన్న సంగతి గుర్తొచ్చింది. దానికోసం చుట్టూ చూశాడు. కాని అది ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉన్నట్టు లేదు. దేనికోసం చూస్తున్నావ్ అని అడిగాడు యువకుడు. ఒక వింత రకం జంతువునెక్కి నేనిక్కడికొచ్చాను, అదేమైందా అని చూస్తున్నాను అన్నాడు కేశవుడు. యువకుడు పెద్దగా నవ్వి, ఆ వింత జంతువును నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి. చెప్పాను కదా, నా పేరు జయమల్లు. నా వల్లనే నువ్వు ఇన్ని ప్రమాదాలకు లోను కావలసొచ్చింది. కనుక నిన్ను నా శక్తి కొద్దీ కాపాడేందుకు ప్రయత్నిస్తా అన్నాడు జయమల్లు. జయమల్లు మాటలు వింటూనే కేశవుడు గురు శిష్యుల మధ్య ఏదో విరోధభావం ఉన్నదని గ్రహించాడు. అతడు గుహలోపలికి చూశాడు. బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం ముందు రాయిలాగా కదలక మెదలక పడి ఉన్నాడు. అతడు మనం ఏం మాట్లాడుకున్నా వినే స్థితిలో లేడు. అతణ్ణి భక్తిమైకం కమ్మేసింది. మనం ఊరుకుంటే సూర్యాస్తమయం వరకు అలాగే ఉండిపోతాడు అన్నాడు జయమల్లు. అలాగా, నాకేదో ప్రమాదం రానున్నదన్నావ్, ఎవరి నుంచి అని అడిగాడు కేశవుడు. జయమల్లు బ్రహ్మదండి మాంత్రికుడు కేసి వేలు చూపాడు.
అయితే నేనిప్పుడే కొండ దిగి పారిపోతాను. నన్ను ఆపగల వాళ్ళెవరు అని అన్నాడు కేశవుడు. జయమల్లు చిరునవ్వు నవ్వుతూ కేశవుడి భుజం పట్టుకుని గుహ ముందు నుంచి దూరంగా తీసుకుపోయి, ఒకసారి ఈ బ్రహ్మదండిగాడి చేతిలో పడినవాడు తప్పించుకుపోలేడు. నా సంగతేమనుకుంటున్నావు? మనం వాణ్ణి హతం చేసి తప్ప ఇక్కడి నుంచి ప్రాణాలతో పారిపోలేం అన్నాడు. అయితే ఆ పని ఇప్పుడే చేస్తాను. వాడు మైకంలో ఉండగానే కత్తితో తల నరుకుతాను అంటూ కేశవుడు కత్తి పైకెత్తి గుహకేసి వెళ్లబోయాడు. జయమల్లు కేశవుడి భుజం పట్టుకుని ఆపుతూ, తొందరపడుకు కేశవా, మనమిద్దరం ఏకమైతే వాణ్ణి ఏనాడైనా చంపొచ్చు. ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపి పొందబోయే లాభం ఏముంది? నువ్వు కొండ దిగి అడవిలోకి పోగానే రాజభటులు నిన్ను శత్రుదేశపు గూఢచారివని పట్టుకుంటారు, తెలిసిందా అన్నాడు. రాజభటుల్ని మనిషి తల, గబ్బిలంలా రెక్కలో ఉన్న ఒక భయంకర ఆకారం అడవిలో నుంచి తరిమేసిందన్నావు కదా అన్నాడు కేశవుడు. ఈ మాటలకు జయమల్లు బిగ్గరగా నవ్వాడు. తరువాత కేశవుని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకుపోయి దిగువగా ఉన్న అడవికేసి చేయి చూపుతూ, జాగ్రత్తగా చూడు, ఎంతమంది రాజభటులు నీకోసం అడవిలో చెట్లు పుట్టలు గాలిస్తున్నారో అన్నాడు. కేశవుడికి అంతా చిత్రంగా ఉంది. జయమల్లు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. గుర్రాల మీద కొందరు, కాలినడకన కొందరు రాజభటులు అడవిలో చెట్టు చేమ పుట్టలు పొదలు వెతికి చూస్తున్నారు. అయితే ఇందాక మాంత్రికుడు నాకు కాలభైరవుడి కళ్లలో కనబడేలా చేసిందంతా ఒట్టి మాయన్నమాట అన్నాడు కేశవుడు. కాక మరేమనుకున్నావు? నన్ను వింత మృగంగా మార్చి నీ దగ్గరకు పంపించింది వాడే. నిన్ను చిక్కుల్లో పడేలా చేసి ఈ కొండ మీదికి రప్పించుకున్నాడు. అందుకు నేను సహాయపడక తప్పలేదు. నీ కుడి భుజం మీద ఉన్న పుట్టుమచ్చ, పడగ విప్పిన సర్పం అతన్ని ఆనందంతో ఒళ్ళు మరిచేలా చేసింది. నీ ద్వారా మాత్రమే వాడు కోరుకున్న అపూర్వ శక్తుల్ని వశపరుచుకోగలడు. అందుకు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు, తెలిసిందా అన్నాడు జయమల్లు. ఏమిటా అపూర్వ శక్తులు? వాటి కోసం నాకెలాంటి పరీక్ష పెడుతున్నాడు అని అడిగాడు కేశవుడు. జయమల్లు చిరునవ్వు నవ్వి కేశవుడి కేసి చూస్తూ కొంచెం సేపు ఊరుకొని తరువాత అతడి రెండు చేతులు తన రెండు చేతుల్లోకి తీసుకొని, కేశవా, ఈనాటి నుంచి మనం స్నేహితులం. ఏదీ కూడా మన స్నేహాన్ని భగ్నం చేయలేదు. నువ్వు నేను కూడా ఈ బ్రహ్మదండి మాంత్రికుడి వల్ల ప్రమాదానికి లోను కాబోతున్నాం. కాని ఇద్దరం ఏకమయ్యి కలిసికట్టుగా ఉంటే వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. అంతేకాక వాడు సంపాదించాలని ప్రయత్నిస్తున్న అమానుష శక్తుల్ని మనమే సంపాదించవచ్చు. నిన్ను వాడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడనే విషయం అని చెప్తూ జయమల్లు మాట పూర్తి చేయకుండానే కొండలో ఉరుమలాంటి పెద్ద ధ్వని పుట్టి కొండ అటూ ఇటూ నీటిలో పడవ ఊగినట్టు ఊగసాగింది. పెద్ద పెద్ద కొండరాళ్లు పల్లానికి జారసాగాయి. కేశవుడు జయమల్లు తాము నిలుచున్న రాయి పక్క నుంచి దూరంగా పరిగెత్తారు. అంతలో గుహ లోపల నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు కేకలు పెడుతూ బయటకు వచ్చి అడవికేసి చూస్తూ, కాలభైరవుడి అమోఘ శక్తి, నా మంత్ర ప్రభావం కొండ కుదురు దగ్గర నుంచి కదిలిపోతున్నది. కావాలంటే దీన్ని ఆకాశంలోకి పక్షిలాగా ఎగిరించగలను. అదిగో చూడండి, కొండ ఎక్కాలని చూసిన రాజభటులు ఏ విధంగా ప్రాణాలు అరచేతున పెట్టుకుని పారిపోతున్నారో. నేను మంత్రించి వదిలిన కొండరాళ్లు వాళ్లను వెంటబడి తరుగుతున్నాయో చూడు అన్నాడు. కేశవుడు జయమల్లు కొండ దిగువకు చూశారు. మాంత్రికుడు చెప్పినట్టే రాజభటులు అశ్వాల మీద భూకంపం వల్ల అదురుతున్నట్టు ఊగిసలాడుతూ కొండ నుంచి పెద్ద పెద్ద రాళ్లు దొర్లి పల్లంలో ఉన్న అడవిలోకి వెళ్లి పడుతున్నాయి. వాటి తాకిడికి గుర్రాలెక్కి ఉన్న కొందరు రాజభటులు, కొందరు కాలిబంట్లు అడకత్తెల్లో చిక్కిన వక్కల్లా నలిగిపోతున్నారు. బ్రహ్మదండి మాంత్రికుడు కేశవుడిని పరీక్షగా చూస్తూ తృప్తిగా తలాడించసాగాడు. కేశవుడు కొద్దిసేపు నిశ్చేష్టుడై ఆ భయంకర దృశ్యాన్ని చూసి తేరుకున్నంతలో బ్రహ్మదండి మాంత్రికుడు అట్టహాసం చేస్తూ, శిష్య, మన కేశవుణ్ణి మచ్చల సింహం గుహ ముందున్న ఏనుగుల కొలనులో స్నానం చేయించి తీసుకొన్రా. సూర్యాస్తమయం తర్వాత మనమందరం చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అని అన్నాడు. జయమల్లు కేశవుణ్ణి ఆ కొలంలోకి తీసుకుని వెళ్తాడా? తరువాత ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో విందాం. ఈ కథ యొక్క తర్వాత భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.